Good evening, all of you. My name is Madhu. So, welcome to Madhu Study Tech. చూడండి, నిన్న పార్ట్ 1 రూపంలో నిన్న జరిగిన తెలంగాణ టెట్ మీకు వివరించడం జరిగింది చాలా క్లియర్ కట్గా. ఇప్పుడు పార్ట్ 2 అంటే మొత్తం 24 బిట్స్ ఉంటాయి. సో నిన్న పార్ట్ 1లో 12 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు రిమైనింగ్ 12 బిట్స్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు టెట్ డిఎస్సికి సంబంధించి బెస్ట్ ఆన్లైన్ క్లాసెస్ నేను కంప్లీట్ చేశాను. రికార్డెడ్ వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. మొత్తం ఇప్పటివరకు మీకు ఎక్కడ ఎవరు చెప్పని విధంగా 183 వీడియోస్ అవైలబుల్ ఇన్ మై యాప్. అంటే 3rd to 10th క్లాస్ వరకు మొత్తం టోటల్ హెచ్జిడి సిలబస్ మీద 183 వీడియోస్ రికార్డెడ్ వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా జూన్ 15 నుంచి 3rd to 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం చెప్పడానికి న్యూ బ్యాచ్ అంటే న్యూ టెక్స్ట్ బుక్ బ్యాచ్ జూన్ 15 నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీనికి మొత్తం ఈ రెండింటికి కూడా ఆఫర్ ఫీజు జస్ట్ 700 రూపీస్. 1200 రూపీస్ విలువైన కోర్సు 700 రూపీస్. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ కూడా సో వినియోగించుకోండి. ఓకే, చూడండి ఒకసారి. 103 అపరిమిత సంఖ్యలో సౌష్ఠవ రేఖలు కలిగిన ఆకారం ఏది అంటున్నాడు. ఆప్షన్ 1 చతురస్రం, సమద్విబాహు త్రిభుజం, దీర్ఘచతురస్రం, వృత్తం. ఎస్, జాగ్రత్త చూడండి, ఇది జామెట్రీ రేఖాగణితానికి సంబంధించి సౌష్ఠవం సిమ్మెట్రీ అనే టాపిక్. అసలు ఒకసారి సౌష్ఠవం అంటే ఏమిటో చూద్దాం జాగ్రత్తగా. సో రేఖాగణితం 49 వీడియోస్ చెప్పడం జరిగింది. వెరీ వెరీ క్లియర్ మోస్ట్. ఇప్పటివరకు రేఖాగణితం 49 వీడియోస్ ఎక్కడ ఉండవు. సరే చూడండి ఒకసారి సౌష్ఠవం. చూడండి ఒకసారి సౌష్ఠవం అంటే ఏమిటంటే ఏదైనా ఒక పటాన్ని, ఏదైనా ఒక రేఖ వెంబడి, ఏదైనా ఒక పటాన్ని, ఏదైనా ఒక రేఖ వెంబడి, ఒక రేఖ వెంబడి మడత చూడండి, ఒక రేఖ వెంబడి ఇదిగోండి చూడండి ఒకసారి ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు ఈ రెండు భాగాలు కూడా ఒకదానికొకటి యాజ్ ఇట్ ఈజ్గా కోయిన్సైడ్ అయితే, అంటే ఏకీభవిస్తే, అంటే ఈ రేఖ వెంబడి ఏకీభవిస్తే ఈ పటానికి అనగా ఈ పేపర్కి సౌష్ఠవత ఉంది అంటాము. మరి అలా చూడండి అలా ఫోల్డ్ చేయడం కారణమైన ఈ రేఖనే సౌష్ఠవ రేఖ అంటాము. వెరీ గుడ్, ఇది క్లియర్. సౌష్ఠవం అంటే ఏమిటి, సౌష్ఠవ రేఖ అంటే ఏమిటి, క్లియర్. ఎస్, చూడండి ఒకసారి. అయితే ఇప్పుడు మనం ఈ సౌష్ఠవం అనే ధర్మాన్ని వీటికి అప్లై చేసి ఆన్సర్ చెప్పాలి. ఏమంటున్నాడంటే అపరిమిత సంఖ్యలో, జాగ్రత్త చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు ఇది. నేను రేఖాగణితం యాప్లో సుమారుగా ఇటువంటి ఒక 30 బిట్స్ చెప్పడం జరిగింది. 30 to 32 35 చాలా క్లియర్గా డయాగ్రామ్ ద్వారా చూడండి. మరి చతురస్రంలో 4 భుజాలు సమానంగా ఉంటాయి, 2 కర్ణాలు సమానంగా ఉంటాయి. కాబట్టి చతురస్రం డయాగ్రామ్ వేస్తే కర్ణాల గుండా 2 గీయవలము. చూడండి, ఈ ఎదురు భుజాలను కలుపుతూ 1, ఈ ఎదురు భుజాలను కలుపుతూ 1. అంటే జస్ట్ చూడండి ఒకసారి అవగాహన కోసం, జస్ట్ ఇది మీరు ఒక చతురస్రం అనుకుంటే, ఒక చతురస్రం అనుకుంటే ఇవన్నీ చూడండి, ఈ కర్ణం గుండా 1, అంటే ఈ కర్ణం గుండా వేసి ఫోల్డ్ చేస్తే ఒకదానికి ఒకటి ఏకీభవిస్తాయి. అదేవిధంగా ఈ కర్ణం గుండా 1, ఈ 2 భుజాలకి ప్యారలల్గా ఇలాగ ఒకటి గీయచ్చు. ఇవి 2 కోయిన్సైడ్ అవుతాయి. సో ఇలాగ కూడా గీయచ్చు. అంటే చతురస్రానికి అన్లిమిటెడ్ కాదు, జస్ట్ 4 ఉంటాయి. మరి సమద్విబాహు త్రిభుజం చూస్తే చూడండి, సమద్విబాహు త్రిభుజం అంటే 2 భుజాలు సమానంగా గల భుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటాం. అంటే చూడండి, ఈ భుజం ఈ భుజం గుండా ఎన్ని గీయగలము సమద్విబాహు త్రిభుజానికి. చూడండి, ఇవి కోయిన్సైడ్ ఇలాగా జస్ట్ ఇలా 1 మాత్రమే గీయగలం. అంటే ఈ పాటు అలా కోయిన్సైడ్ ఉంది, దీనికి 1. మరి దీర్ఘచతురస్రం చూసుకుంటే చూడండి ఒకసారి, పొడవు ఉంటుంది, వెడల్పు ఉంటుంది. ఇదిగోండి, ఈ పొడవు గుండా 1 గీయగలము, అదేవిధంగా ఈ వెడల్పు గుండా మరొకటి గీయగలం. అంటే దీనికి కూడా 2 లిమిటెడ్గా. సో ఇవన్నీ నేను డయాగ్రామ్ ద్వారా మీకు క్లాస్లో చెప్పడం జరిగింది. 35 సర్కిల్ తీసుకుంటే చూడండి ఒకసారి, ఇలా వేసి ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే ఈ రకంగా ఫోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా ఇదిగోండి, ఇలా అయినా ఫోల్డ్ చేయొచ్చు, ఎలా అయినా సరే ఫోల్డ్ చేయొచ్చు. అంటే ఇంకా అన్లిమిటెడ్.
అంటే ఒక వృత్తానికి గీయదగు సౌష్ఠ్య రేఖల సంఖ్య మోస్ట్ ఇంపార్టెంట్ అనంతం ఇన్ఫినిటీ. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సర్కిల్, వృత్తం అవుతుంది ఆన్సర్. ఇవన్నీ కూడా మన క్లాస్ రూమ్లో మీకు చెప్పడం జరిగింది. వెరీ వెరీ క్లియర్. మొత్తం 49 వీడియోస్ రేఖాగణితం. ఓకేనా, నెక్స్ట్ బిట్ చూద్దాం చూడండి. ఎస్, ఇది ఈ బిట్టు మనకి సాంఖ్యక శాస్త్రానికి సంబంధించి. జాగ్రత్త చూడండి, సాంఖ్యక శాస్త్రంలో కేంద్రీయ స్థానపు కొలతలు అని చెప్పేసి 3 ఉంటాయి. అవి ఏంటంటే మనకి అంకగణిత సగటు లేదా అంకగణిత మధ్యమము, నెక్స్ట్ మధ్యగతము మీడియన్, నెక్స్ట్ బాహుళకము మోడ్. ఈ 3 గురించి చాలా చాలా క్లియర్గా నేర్చుకోవాలి. 10 రాసుల సగటు 38 ఇచ్చాడు. చూడండి, 10 రాసుల సగటు 38 ఇచ్చాడు. వాటిలో ఒక రాశి 56ని తొలగించేస్తే కొత్త సగటు ఎంత అని అడుగుతున్నాడు. సింపుల్. చూడండి, 10 రాసుల సగటు ఇచ్చినప్పుడు క్లియర్గా చూడండి జాగ్రత్త. 10 రాసుల సగటు 38 ఇచ్చినప్పుడు మరి 10 రాసుల మొత్తం కావాలంటే టోటల్ ఇవి 2 మల్టిప్లై చేయాలి. 10 × 38 380. ఎలా మల్టిప్లై చేయాలో జాగ్రత్త చూడండి ఒకసారి. మనకి ఏం తెలుసు అంటే ఇదిగోండి, సరాసరి అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అని తెలుసు. కానీ ఇక్కడ సరాసరి ఇచ్చేసాడు కదా. ఇంకొన్ని రాసులు మొత్తం కావాలంటే రాసులు మొత్తం కావాలంటే యావరేజ్ ఇంటూ రాసుల సంఖ్య. కాబట్టి ఇదిగోండి యావరేజ్ అంటే 38 ఇంటూ రాసుల సంఖ్య. దీన్ని బట్టి మల్టిప్లై చేయాలి. సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. మన రాసుల మొత్తం కావాలంటే యావరేజ్ ఇంటూ రాసుల సంఖ్య. కాబట్టి యావరేజ్ అంటే 38 ఇంటూ 10. ఎస్, ఇది 10 రాసుల మొత్తం. ఏం చేశాడు, ఇందులో ఒక రాశిని తీసేస్తున్నాడంట. అంటే మనం తీసేస్తాం. అంటే 380 నుంచి 56 తీసేయండి. 80లోంచి 56 తీసేస్తే ఎంత? 56 4 60 24. కాబట్టి 324. అంటే ఇవి 10 రాసులు మొత్తం. ఈ 10 రాసుల మొత్తం నుంచి చూడండి, ఇది 10 రాసుల మొత్తం అయితే అందులో ఒక రాశి విలువ తీసేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది 9 రాసుల మొత్తం అవుతుంది. క్లియర్. ఇది 380 అనేది 10 రాసుల మొత్తం. అందులో ఒక రాశి 56 తీసేయమన్నాడు, తీసేసాను. ఈ 380 టోటల్ కాబట్టి అందులో 56 తీసేస్తే 10 నుంచి ఒక రాశిని తీసేస్తాం కాబట్టి 9 రాసుల మొత్తం అవుతుంది. మరి కొత్త సగటు అన్నాడు. ఎస్, కొత్త సగటు అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య కదా. కాబట్టి ఇది రాసుల మొత్తము. ఇది కూడా కొత్త సగటు అంటే న్యూ యావరేజ్. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అర్థమవుతుందా? ఇది 9 రాసుల మొత్తం. మనకి 9 రాసుల సరాసరి కావాలంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. కాబట్టి చూద్దాం. 9 3 27 అంటే ఎంత? 5 ఉంది, ఇంకా 54 9 అంటే 6 టైమ్ అంటే 36 ఈజ్ ద న్యూ యావరేజ్, కొత్త సగటు. చూడండి 36 ఎక్కడ ఉంది? ఎస్, 36. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇది కూడా సాంఖ్యక శాస్త్రానికి చెందిన ప్రశ్న. ఇప్పుడు చెప్పాను కదా, మీన్, మీడియన్, మోడ్, అంకగణిత మధ్యమము. ఓకేనా, మధ్యగతము, బహుళకానికి సంబంధించిన కాన్సెప్ట్, వాటి లక్షణాలకు సంబంధించి బిట్ ఇది. మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి. ఇక్కడ నేను చెప్తాను. బహుళకానికి 4 పాయింట్లు ఉంటాయి టెక్స్ట్ బుక్లో, ఇంపార్టెంట్. అవి ఏంటంటే, ఫస్ట్ బహుళకం అంటే ఏమిటి? ఒక దత్తాంశంలో తరచు లేదా అనేక సార్లు పునరావృతమయ్యే విలువను బహుళకం అంటాం. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, ఒక బహుళకానికి 1 లేదా అంతకంటే ఎక్కువ బహుళకాలు ఉండొచ్చు. 1 ఉంటే ఏక బహుళకం, 2 ఉంటే ద్విబహుళకం అండ్ సో ఆన్. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి ఒకసారి. ఒక బహుళకానికి చూడండి ఒకసారి. ఒక బహుళకంలో లేదంటే ఒక దత్తాంశంలో చూడండి, ఒక దత్తాంశంలో సమాన సంఖ్యలో అంకెల పునరావృతమయ్యే సందర్భంలో బహుళకం ఉండదు. చూడండి, ఇవి నియమాలు. అంటే ఒక బహుళకం ఉండని సందర్భం ఉంది. అదేవిధంగా బహుళకం అంటే ఏమిటి? బహుళకం ఏక బహుళకం ఉండొచ్చు లేదా అనేక బహుళకాలు ఉండొచ్చు. ఇవన్నీ బహుళకానికి సంబంధించిన నియమం. చూడండి. ఒక దత్తాంశంలో ఎక్కువ సార్లు పునరావృతమయ్యేదని బహుళకం అంటాము. కరెక్టే. వాడి అనిశ్చిత వాక్యం అంటే రాంగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో చూద్దాం. ఇది చూడండి, ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో దత్తాంశంలో మధ్యమ రాశిని బహుళకం అంటారా?
మిస్టేక్ రాస్తాను, మధ్యగతం అంటారు. ఎస్. ఓకే, నేను మిస్టేక్ రాస్తాను చూడండి. ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో దత్తాంశంలో మధ్యమ రాశిని మధ్యగతం అంటాం. ఎస్. సో మధ్యగతంలో మనం ఏం చేస్తామంటే జాగ్రత్త చూడండి. ముందు ఒకసారి బహుళకం చూసేయచ్చు. ఫస్ట్ పాయింట్ కరెక్టే. ఇదిగోండి, ఒక దత్తాంశంకి ఎక్కువ బహుళకాలు. ఎస్, ఒకటి కంటే ఎక్కువ ఉండొచ్చు. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఇవి రెండు అంటే బహుళకానికి సంబంధించి 2 పాయింట్లు కరెక్టే. ఇప్పుడు ఈ పాయింట్ చూద్దాం. ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో దత్తాంశంలోని మధ్యమ రాశిని మధ్యగతం అంటారు. ఎస్, మధ్యగతం అంటే అంతే కదా. చూడండి, ఒక దత్తాంశాన్ని ఫస్ట్ మీరు ఆరోహణ అన్న రాయాలి, అవరోహణ అన్న రాయాలి, రాసి అందులో ఖచ్చితంగా మధ్యమ విలువని అంటే మధ్యలో ఉండే విలువని మధ్యగతం అంటారు. దీన్నే ఏమంటామంటే చూడండి ఒకసారి, రాసుల సంఖ్య అందులో అంటే చూడండి ఒకసారి, ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసిన తర్వాత రాసుల సంఖ్య n అయితే, ఓకేనా, n అనేది ఒక బేసి సంఖ్య అయితే దానికి సగటు డైరెక్ట్గా n/2. మరి సరి సంఖ్య అయితే n/2, n/2+1ల సరాసరి. సో మనం ఈ n/2, n/2, n/2+1 ఇవన్నీ ఉపయోగించకుండా మనం షార్ట్ కట్ చెప్పాం యావరేజ్కి. మంచి షార్ట్ కట్స్ క్లాసుల్లో. సో ఇది టెక్స్ట్ బుక్ కంటెంట్ కాబట్టి ఇది ఏంటంటే ఖచ్చితంగా మధ్యగతం అంటాం. ఇచ్చిన దత్తాంశాన్ని ఫస్ట్ ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో రాసిన తర్వాత అందులో మధ్యలో ఉండే విలువ మధ్యగతం అంటాం. అటువంటి 2 సందర్భాలు ఉంటాయి. n అనేది బేసి సంఖ్య అయితే ఖచ్చితంగా n/2 మధ్యగతం అవుద్ది. ఒకవేళ సరి సంఖ్య అంటే n/2, n/2+1 ఆ రాసుల సరాసరి మధ్యగతం అవుతుంది. ఇది మధ్యగతం. ఇప్పుడు చూడండి, అత్యల్ప మరియు అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడుతుంటే ఇది రాంగ్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. 8th క్లాస్లో ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు వీటి మీద. అత్యధిక మరొక దత్తాంశంలో అత్యధిక మరియు అత్యల్ప విలువలపై ఆధారపడేది అంకగణిత సగటు. దీని మీద 8th క్లాస్ స్టాటిస్టిక్స్లో ప్రాబ్లమ్స్ కూడా ఇచ్చాడు. కాబట్టి మనకు రాంగ్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ అత్యల్ప మరియు అత్యధిక విలువలపై మధ్యగతం ఆధారపడదు. సరాసరి, యావరేజ్ లేదా అర్థమెటిక్ మీన్, అంకగణిత మధ్యమం అన్న ఒకటే. సో కాబట్టి యావరేజ్ అనేది ఈ రెండింటి మీద ఆధారపడుతుంది. క్లియరా? నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ఎస్, క్షేత్రమితి మెన్జురేషన్ దీర్ఘగణం కాబట్టి చూడండి ఒకసారి. దీర్ఘగణ ఘన పరిమాణం 1296 ఘనపు మీటర్లు. 3D మెన్జురేషన్ ఘనపు మీటర్లు. దాని పొడవు 24 మీటర్లు లెంత్ ఇచ్చేసాడు. మళ్ళీ ఏం చేశాడు, వెడల్పు ఎత్తుల నిష్పత్తి ఇచ్చాడు. 3:2 ఇచ్చి దాని యొక్క వెడల్పు ఎత్తులు మీటర్లలో ఎంత అంటున్నాడు. చూడండి, ఇంపార్టెంట్, బాగా ఇచ్చాడు ప్రశ్న. ఇటువంటి ప్రశ్నలు మనం ఏం చేయొచ్చు అంటే జాగ్రత్త చూడండి. వితౌట్ పెన్ ఆర్ పేపర్ బై యూజింగ్ ఆప్షన్స్ వెరీ ఫ్యూ సెకండ్స్, చాలా తక్కువ టైంలో ఆన్సర్ వస్తుంది. చూడండి, పెన్ పేపర్ పెట్టకుండా ఎలా చేయాలి, తర్వాత పెన్ పేపర్ పెట్టి కూడా నేను 2 రకాలుగా చెప్తాను. ఫస్ట్ ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి సో ఎంత తక్కువ టైంలో పెన్ పేపర్ లేకుండా చేస్తారో అంత మంచిది. ఎస్, చూడండి ఒకసారి. మనకి దీర్ఘగణ ఘన పరిమాణం అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తే కదా, 1296. జాగ్రత్తగా మరి ఆల్రెడీ పొడవు ఇచ్చేసాడు 24. ఈ ఇక్కడ 2 ఇచ్చాడు కదా, ఒకటి బేసు ఒకటి హైట్. జాగ్రత్తగా, ఒకటి బేసు ఒకటి హైట్. ఓకేనా? చూడండి, ఈ B, H ప్లేస్లో ఇక్కడ వేటిని వేసి మల్టిప్లై చేస్తే 1296 వస్తాయి. ఎస్, జాగ్రత్త. కానీ ఇక్కడ ఒకసారి నిష్పత్తి పరిశీలిస్తే ఇంకోటి వెడల్పుకి 3 parts అంటే ఎక్కువ, హెచ్కి తక్కువ. కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఇదిగోండి, ఇక్కడ వెడల్పుకి తక్కువ ఇచ్చాడు, హెచ్ అలా కాదు, వెడల్పు ఎక్కువ ఉండాలి, ఎత్తు తక్కువ ఉండాలి. కాబట్టి ఇదిగోండి వెడల్పు ఎక్కువ ఉంది, ఇదిగోండి ఇక్కడ హైట్ తక్కువ ఉంది. కాబట్టి నేను ఫస్ట్ ఇది అప్లై చేస్తున్నాను. జాగ్రత్త చూడండి, ఆప్షన్ వెరిఫికేషన్ ప్రకారం చేసే పద్ధతి. జస్ట్ మైండ్ మ్యాపింగ్. ఎస్యూమ్ నేను ఏం చేస్తానంటే మల్టిప్లై చేయను. 1ల స్థానంలో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. సరిపోతుందా లేదా చూడండి. 9 4ల 36, మరలా 1ల స్థానంలో 6 ఉంది. ఎస్, 6 6ల 36. ఎస్, ఈ 3 గుణిస్తే 1ల స్థానంలో 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. ఎస్, మ్యాక్సిమం చెప్పేచ్చు, ఇలా మ్యాక్సిమం చెప్పేచ్చు. ఇది అయ్యే ఛాన్స్ ఉండదు. ఎందుకు చెప్పండి, ఇక్కడ వెడల్పు అనేది 3 parts ఎక్కువ ఉండాలి. కానీ ఇక్కడ 6 దీనికంటే ఇదిగోండి ఇదే ఎక్కువ ఉంది, 6 కంటే 9 ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఫెయిల్.
ఎందుకు ఇక్కడ వెడల్పు 3 పార్ట్స్ అంటే ఎక్కువ ఉండాలి, కానీ ఇక్కడ తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఫెయిల్. మరి ఒకసారి చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, 8 ఏళ్ళ 56, ఒకట్ల స్థానంలో 6 ఉంది, మరి ఇక్కడ 4 ఉంది. చూడండి 6 4ల 36, కానీ మీరు చూసుకుంటే 20,400 400 ఇంటూ 18 సుమారుగా గెస్ట్ చేస్తే 1296 దాటేస్తుంది, వాల్యూ దాటేస్తుంది, పెద్ద వాల్యూ అయిపోతుంది. కాబట్టి ఇది కూడా కాదు. ఇది చూడండి ఒకట్ల స్థానంలో 7 8 56 6 ఉంది, సారీ 8 ఏళ్ళ 56, ఒకట్ల స్థానంలో 6 ఉంది, ఇక్కడ 4 ఉంది కదా, 6 4 24, 24 అంటే ఒకట్ల స్థానంలో 4 వస్తుంది, ఫెయిల్. ఇది కూడా అంతే, 7 8 56, ఒకట్ల స్థానంలో 6, మరలా ఇక్కడ 6 4 24, 4 వస్తుంది, ఫెయిల్. మన ఆన్సర్ అంటే 9 6 అయిపోయింది ఆన్సర్. వితౌట్ పెన్ ఆఫ్ పేపర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పచ్చు. అయిపోయింది ఆన్సర్ బై యూజింగ్ ఆప్షన్స్. ఇప్పుడు జనరల్ ప్రాసెస్ చూడండి. L ఇంటూ బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1296 కదా, ఎల్లవాడు ఇచ్చేసాడు 24, ఇదిగోండి బేసు హైటు రేషియో ఇచ్చాడు కదా, దీన్ని 3x 2x అనుకోండి, 1296. క్లియర్. మరి ఈ 24 అటు తీసుకెళ్ళిపోతాం, అంటే 3 2 6, x² ఈజ్ ఈక్వల్ టు 1296/24. ఇది కూడా ఇంటూ కదా, ఎక్స్ అటువైపు తీసుకెళ్ళిపోతాం, అంటే x² ఈజ్ ఈక్వల్ టు 1296/24. ఇది కూడా ఇంటూ అయితే బై వస్తుంది. ఓకేనా? ఎస్, చూద్దాం, క్యాన్సిలేషన్ చేద్దాం. చూడండి ఒకసారి, చూడండి 60, 6 2 12, 6 చూడండి 6 2 12, 6 16 96 కదా, 216. నెక్స్ట్ 24 టేబుల్ చూడండి ఒకసారి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఒకట్ల స్థానంలో 6 రావాలంటే 4 చేత గుణిస్తాం, 24 4 96 అవ్వదు. ఓకేనా? లేదంటే చూడండి ఒకసారి, చూడండి 9తో గుణించండి, ఇక్కడ 9 పెడితే 9 4 36, 3 ఉంది, 9 2 18, ఎస్. లేదంటే చూడండి 9 20 180, 9 4 36, సో 180 ప్లస్ 36 216 సరిపోయింది, అంటే 24 ఇందులో 9 టైమ్స్, అంటే x² ఈజ్ ఈక్వల్ టు 9 అయితే x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ ఇటు వస్తే రూట్ అవుతుంది, రూట్ 9 అంటే 3. ఓకే, therefore x ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చేస్తుంది. మనకి బేస్ కావాలి కదా, బేస్ అడిగాడు, బేస్ అంటే చూడండి ఎంత, 3x, 3x అంటే 3 ఇంటూ 3 9 అవుద్ది. మరి హైట్ ఎంత అంటే 2x, 2x అంటే 2 ఇంటూ 3 డైరెక్ట్గా రాసేస్తాం, 6 అవుద్ది. అంటే బేసు హైట్ ఎంత అంటే 9,6, ఇది కూడా 9,6. బట్ ఇదంతా చేయని అవసరం లేదు, చాలా ఈజీగా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఈజియెస్ట్ ప్రాబ్లం. సో రాంబస్ చూడండి ఒకసారి, రాంబస్ వైశాల్యం ఇచ్చేసాడు మాకు. రాంబస్ వైశాల్యం ఫార్ములా ఆఫ్ d1 d2 ఈజ్ ఈక్వల్ టు రాంబస్ వైశాల్యం ఎంత ఇచ్చాడంటే వైశాల్యం ఇచ్చేసాడు. మరి ఒక కర్ణం పొడవు ఇచ్చేసాడు 27, రెండవ కర్ణం d2 ఎంత అని అడుగుతున్నాడు, కాబట్టి ఆఫ్ ఇంటూ d1 ఇచ్చేసాడు 27, d2 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 2020. మనకు d2 కావాలి కాబట్టి చూద్దాం, d2 కావాలి కాబట్టి ఈ 2025 యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది, ఈ 1/2 ఈ బై 2 అటు వెళ్తే ఇంటూ అవుతుంది, ఇది ఇక్కడ ఇంటూ 27/27 అంతే. దీన్ని సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తా ఆన్సర్. చూడండి మరి ఇక్కడ మరి ఎలా డివిజన్ చేస్తారంటే 7 2 కలిపితే 9, అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్. అదేవిధంగా 9 యొక్క డివిజిబిలిటీ రూల్ 5 2 7 2 9, ఎస్ ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, కాబట్టి 9 అప్లై చేయొచ్చు 3 టైమ్స్. 9 2s 18, రిమైండర్ 2 22, మరలా 2 టైమ్స్ 4 రిమైండర్ 45, 9 5s. మరలా చూడండి 3 టేబుల్ 5 2 7 2 9 డివిజిబిలిటీ రూల్, మరలా 3 క్యాన్సిల్ అయిపోతుంది డైరెక్ట్గా. 3 7 21, 1 ఉంటుంది 15 అంటే 5 టైమ్స్, అంటే d2 ఈజ్ ఈక్వల్ టు 75 2s, సో 150. సింపుల్ ఆన్సర్ 150 అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రాబ్లం, ఎస్ చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఎస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మ్యాక్సిమం టెట్ డిఎస్సి ఆస్పిరెంట్సే కాదు, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈ ఫార్ములా గుర్తుండదు, సమద్విబాహు త్రిభుజం ఫార్ములా గుర్తుండదు, సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా గుర్తుంటేనే ఈ ప్రాబ్లం చెయ్యగలరు. ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను మన యాప్లో చాలా క్లియర్గా మీకు చెప్పడం జరిగింది డయాగ్రామ్ ద్వారా. కానీ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మీకు
ఫార్ములా పరంగా చెప్తాను. ఫార్ములా కాకుండా మనకి ఇది 8th క్లాస్ సమతల పటాల వైశాల్యాలు లేదా బహుముఖి పటాల వైశాల్యాలు. అక్కడ వైశాల్యం ఫార్ములా ఉండదు. ఉదాహరణ మనకి త్రిభుజం కానీ చతురస్రం కానీ 4 భుజాలు ఉన్నప్పుడే ఫార్ములా ఉంటుంది. ఇంకా భుజాల సంఖ్య పెరిగేటప్పుడు దానికి బహుముఖి పలకాలు లేదా సమతల పటాలు అంటారు. అటువంటప్పుడు ఫార్ములా ఉండదు. అటువంటప్పుడు లోపల ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయో అవి ఏ రకమైన డయాగ్రామ్సో వాటి వైశాల్యాలు మొత్తం అన్నీ కలిపేసి వైశాల్యం చెప్తాం. కాబట్టి అది ఇక్కడ నేను ట్రిక్గా చెప్తాను మీకు. చూడండి, ముందు అసలు ఫార్ములా గుర్తుండదు. ఫార్ములా ఎలా వచ్చిందో డయాగ్రామ్ ప్రకారం నేను ఆల్రెడీ వీడియోలు చెప్పాను మీకు. నేను యూట్యూబ్ వీడియోలో కూడా వీడియో చేశాను. అదేవిధంగా నా టెలిగ్రాము ఆ కాన్సెప్ట్ అనేది మీకు ఫ్రీ డెమో రూపంలో ఇవ్వడం జరిగింది టెలిగ్రామ్లో. కాబట్టి నేను ఇంకా ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయను, డైరెక్ట్గా చెప్తాను. చాలా చూడండి, ఇంపార్టెంట్ ప్రాబ్లం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి ఒకసారి, ఇది 2 భుజాలు సమానమైతే ఇదిగోండి సమద్విబాహు త్రిభుజం. అంటే నేను ఇది ఏబీసీ అనేది సమద్విబాహు త్రిభుజం. దీని భుజం పొడవు ఏ, దీని ఎందుకంటే ఇవి 2 సమానం కాబట్టి ఇది బి అనుకోవచ్చు. జాగ్రత్తగా చూడాలి, మరి ఇది బి అనుకోవచ్చు. వాడు ఏమన్నాడంటే సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత ఇచ్చేసాడు. చుట్టుకొలత అంటే ఏ ప్లస్ బి అంటే 2a + b = 32. ఇంకా ఏమి ఇచ్చాడంటే ఇదిగోండి బేస్ ఇచ్చేసాడు. ఇదిగోండి బేస్ అంటే ఇది మొత్తం 12. అంటే బేస్ ప్లేస్లో నేను బి ప్లేస్లో 12 రాస్తాను, 32. మనకి ఏ కావాలి కాబట్టి ఈ ప్లస్ చూడండి, సారీ, ఈ +12 అటువైపు తీసుకెళ్ళండి. అంటే 32 - 12 అంటే 20. ఏ = 10 అవుద్ది. అంటే 2/10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోద్ది ఇందులో. అంటే డైరెక్ట్గా ఇదిగోండి ఏ వచ్చేసింది. ఏ ఇది 10, ఇది 10. ఎస్ ఎస్. మరి సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఇంపార్టెంట్. ఈ వైశాల్యం అసలు ఎవరికి గుర్తుండదో. నేను కాన్సెప్ట్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను క్లాస్లో. కాన్సెప్ట్ ద్వారా క్లియర్. సో నేను కాన్సెప్ట్ ద్వారా మీకు చెప్పడం జరిగింది వైశాల్యం ఎలా గుర్తుపెట్టుకోవాలో. వెరీ క్లియర్, సింపుల్. చూడండి, ముందు నేను ఒక సమద్విబాహు త్రిభుజం తీసుకున్నాను. 2 భుజాలు సమానం కాబట్టి ఏ అనుకున్నాను. ఇది 3వ డిఫరెన్స్ కాబట్టి బి. వాడి చుట్టుకొలత ఇచ్చాడు కాబట్టి 3 యాడ్ చేశాను. a + a 2a + b, దాని వాల్యూ 32. కానీ వాడి బేస్ 12 ఇచ్చేసాడు కాబట్టి బేస్ ప్లేస్లో బి ప్లేస్లో 12 రాస్తాను. రాస్తే దాని ఆధారంగా ఏ కనుక్కున్నాను, 10 వచ్చేసింది. ఇప్పుడు సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఫార్ములా చూడండి, b/4 × √4a² - b². ఇది గుర్తుంటేనే చేయగలరు, లేదంటే ప్రాబ్లం వెళ్ళిపోయినట్టే, ఎగిరిపోయినట్టే, అందులో నో డౌట్. ఈ ప్రాబ్లం చాలామంది గుర్తుండదు. ఎలా గుర్తు పెట్టుకోవాలని చెప్పాను నేను క్లాస్లో. చూద్దాం. బి అంటే ఆల్రెడీ తెలుస్తుంది మనకు 12 కదా, 12/4 4a². చూడండి, ఏ అంటే 10, 4a² అంటే 4 × 10² - b². బి అంటే 12² చూడండి, 4 ఇందులో 3 టైమ్స్ అంటే 3 × చూడండి 10 10 100, 4 అంటే 400 -12² అంటే 144. 3 × √400 నుంచి 144 తీసేయండి, 256. మరి √256 అంటే 16. అంటే 3 16ల 48 ఆన్సర్. అంటే ఆప్షన్ 1. ఇప్పుడు సూత్రం తెలిసినప్పుడు, తెలియకపోతే అస్సాం ఒక బిట్. క్లియర్. బట్ నేను మరి ఇదే ప్రాబ్లం ఇంకా ఈజీగా, అసలు ఈ ప్రాబ్లం కూడా అవసరం లేకుండా ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడే చెప్తాను, చూడండి జాగ్రత్త. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 8th క్లాస్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. అసలు ఎవరు చేయరు ఈ చాప్టర్, సమతల పటాల వైశాల్యాలు. బట్ ప్రతిదీ కూడా పిన్ పాయింటెడ్గా చెప్పడం జరిగింది. ఎస్, ఇదిగోండి సమద్విబాహు త్రిభుజం అనుకోండి. ఇదిగోండి ఇది ఏనే సమానం, ఇది బి. ఇప్పుడు నేను హైట్ తీసుకుంటున్నాను, జాగ్రత్త. ఇదిగోండి హైట్ తీసుకున్నాను. మరి హైట్ అనేది దీన్ని మిడ్ పాయింట్ దాకా కట్ చేస్తుంది కదా. ఇదిగోండి ఈ మొత్తం 12 అయినప్పుడు ఇది 6 అవుతుంది, ఇది 6 అవుతుంది. ఆల్రెడీ ఏ మనకి ఇక్కడ వచ్చేసింది, చేయట్లేదు. ఏ ఎలా వచ్చిందంటే ఇదిగోండి 10 ఇలా వచ్చింది. కాబట్టి ఇది ఏ = 10, ఇక్కడ కూడా 10. ఎస్ ఎస్. జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, ఇదిగోండి వితౌట్ ఫార్ములా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే చేయగలరు ఇదంటే, ఇటువంటిది లేదంటే చేయలేరు. ఇదిగోండి ఇది ఒక లంబకోణ త్రిభుజం, నెక్స్ట్ ఇది ఒక లంబకోణ త్రిభుజం.
ఓకేనా. మరి పైథాగరస్ ట్రిప్లెట్ తెలుసు, ఇది కర్ణం లంబకోణ త్రిభుజంలో 10, ఇది భూమి 6 అయితే ఖచ్చితంగా ఇది 8 అవ్వాలి. ఎందుకంటే 6, 8, 10 అనేది పైథాగరస్ త్రికాలు గుర్తుండాలి. ఇది కర్ణం 10 బేస్ 6 అయితే ఇంక హైట్ 8 అవ్వాలి. వెరీ సింపుల్. అదేవిధంగా ఇది 6, ఇది 8, 10 సరిపోయింది. అంటే ఇక్కడ మీకు ఈ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం కావాలంటే ఈ లంబకోణ త్రిభుజ వైశాల్యము ప్లస్ ఈ లంబకోణ త్రిభుజం వైశాల్యం ఎనఫ్ అయిపోయింది అక్కడ వితౌట్ పెన్ పేపర్. మొత్తం ఈ సమద్విబాహు త్రిభుజం వైశాల్యం కావాలంటే ఈ లంబకోణ త్రిభుజ వైశాల్యము ప్లస్ ఈ లంబకోణ త్రిభుజ వైశాల్యం ఈ రెండు యాడ్ చేస్తే టోటల్గా మనకేంటి కావాల్సిన సమద్విబాహు త్రిభుజ వైశాల్యం వస్తుంది. చూడండి మరి త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ బీహెచ్ కదా, ఇదిగోండి హాఫ్ బీహెచ్ ప్లస్ హాఫ్ బీహెచ్. ఓకేనా. మరి ఇక్కడ బీహెచ్ అంటే 6/6, 6 × 8 అంటే 1/2 × 6 × 8 ప్లస్ ఈ రెండు ఎడిషన్ చేసేయాలి కదా, 1/2 × 6 × 8 సింపుల్. 2 ఇందులో 3 సార్లు, 2 ఇందులో 3 సార్లు అంటే 3 ఇందులో 24 + 24 48 అయిపోయింది. చూడండి వితౌట్ ఫార్ములా ఇన్ని స్టెప్స్ కూడా డైరెక్ట్గా వచ్చేస్తాను. ఇప్పుడు కాన్సెప్ట్ తెలిసినప్పుడు చూడండి, అసలు ఇక్కడ ఫార్ములా కంపల్సరీ తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది, ఇక్కడ కాన్సెప్ట్ తెలిస్తే ఆన్సర్ వస్తుంది. వితౌట్ ఫార్ములా ఏం చేసాం, ఒక హైట్ని తీసుకోగానే ఆ హైట్ అనేది ఈ సమద్విబాహు త్రిభుజాన్ని 2 లంబకోణ త్రిభుజాలుగా విభజించింది. ఇంకా లంబకోణ త్రిభుజాలు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ త్రికాలు, ట్రిప్లెట్స్ 2-3 క్లాసులు చెప్పడం జరిగింది త్రికాల గురించి, హైలీ ఇంపార్టెంట్. కాబట్టి 6, 10 చూడగానే హైట్ 8, ఇక్కడ కూడా సరిపోయింది 6, 8, 10. కాబట్టి ఈ లంబకోణ త్రిభుజ వైశాల్యం హాఫ్ ఏబి అంటే 6, 8 48, 48లో సగం 24, ఇది కూడా 24 అవుతుంది. 24 + 24 టోటల్ 48 ఎనఫ్. దిస్ ఇస్ ద బెస్ట్ షార్ట్ కట్, కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇంపార్టెంట్ ఇది కూడా. మెంజురేషన్ చూడండి, ప్రాబ్లమ్స్ ఎలాంటి ఇస్తున్నాడో. ఇది ప్రాబ్లం చూసి హైట్స్ అండ్ డిస్టెన్స్ అనుకుంటారు, కానీ జాగ్రత్త, నేను క్వశ్చన్ ముందే చెప్తున్నాను. ఇది కాన్సెప్ట్ దీర్ఘచతురస్రం లంబకోణ త్రిభుజం, మరలా దీర్ఘచతురస్రం లంబకోణ త్రిభుజం. చూడండి ప్రాబ్లం, 2 నిలువు స్తంభాల ఎత్తులు వరుసగా 34 మీటర్స్ 10 మీటర్స్. ఆ స్తంభాల అడుగు భాగాల మధ్య దూరం 32 మీటర్లు అయినా వాటి పై భాగాల మధ్య దూరం ఎంత? ఇంపార్టెంట్ చూడండి ప్రాబ్లం, చాలా ఈజీ చెప్పాను కదా. మోస్ట్ ఇంపార్టెంట్ లంబకోణ త్రిభుజం, అదేవిధంగా దీర్ఘచతురస్రం కాన్సెప్ట్ ఎలాగో చూద్దాం. నేను వాడు చెప్పినట్టు డయాగ్రామ్ వేస్తాను, జాగ్రత్త చూడండి. 2 నిలువు స్తంభాల పొడవు ఇచ్చి ఎత్తులు ఇచ్చాడు 34, 10. 34 అంటే హైట్ ఎక్కువ ఉంటుంది, 10 అంటే తక్కువ ఉంటుంది. దాని రకంగా రిప్రజెంట్ చేద్దాం, జాగ్రత్త చూడండి. జస్ట్ ఇదిగోండి పెద్ద స్తంభం 34 అనుకోండి, 34. ఇది చిన్న స్తంభం కదా 10, కాబట్టి 10 అంటే జస్ట్ నేను ఓకే ఎస్ ఇదిగోండి 10 ఎలా చూపించాను, లెంత్ రాస్తాను, డోంట్ వరీ. నెక్స్ట్ ఇంకేమన్నాడు, అడుగు భాగాల మధ్య దూరం 32 అంటే ఎస్ జాగ్రత్త చూడండి. ఇదిగోండి ఇది అడుగు భాగం అంటే ఆ రెండింటి మధ్య 32 మీటర్స్. ఓకేనా, ఇదేమో 10 మీటర్స్ అన్నాడు. మరి జాగ్రత్త చూడండి ఏమంటున్నాడు ఇప్పుడు, అయినా వాటి పై భాగాల మధ్య దూరం ఎంత అంటున్నాడు. ఇదిగోండి వాటి పై భాగాలంటే ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ జాగ్రత్త చూడండి. మరి ఇదిగోండి ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు దీనికి సింపుల్గా ఆన్సర్ రాబట్టడానికి జాగ్రత్త చూడండి, ఇక్కడ 32 ఉంది కదా, ఇది మొత్తం టోటల్ ఎంత అంటే ఇదిగోండి 34, ఈ మొత్తం 34. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చతురస్రం కాన్సెప్ట్ లాగా చూడండి, ఇది 10 అయితే ఇదిగోండి ఇది లెంత్, ఇది లెంత్, ఇది బ్రెత్, ఇది జాగ్రత్త చూడండి. ఇది 10 అయితే ఖచ్చితంగా ఇది కూడా 10 అవ్వాలి, కానీ మొత్తం ఎంత అంటే 34. జాగ్రత్తగా ఇదిగోండి ఈ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 34. మరి దీర్ఘచతురస్రం కాన్సెప్ట్, మరి దీర్ఘచతురస్రంలా ఉంది ఇది, నేను ఇది డ్రా చేయగానే. కాబట్టి దీర్ఘచతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం. ఇది 10 అయితే ఖచ్చితంగా ఇది 10 అవ్వాలి, ఇది 32 అయితే ఖచ్చితంగా ఇది కూడా 32 అవ్వాలి. మరి మొత్తం జాగ్రత్త చూడండి, ఇది హైలైట్, ఈ మొత్తం 34, అందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 అయితే జస్ట్ ఇది 24 అవుతుంది. చూడండి, ఇంక ఇది ఇంకా లెంత్ అయ్యాలి, నాకు స్పేస్ లేక నో ప్రాబ్లం, అర్థం చేసుకుంటే సరిపోదు.
జాగ్రత్తగా ఇది 10 అయితే ఇది 10, ఇది ఓవరాల్ లెంత్ 34 కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10, ఈ 34 నుంచి 10 తీసేస్తే రిమైనింగ్ 24. ఇప్పుడు ఇది ఎంత సింపుల్ చెప్పాను కదా. దీర్ఘచతురస్రం కాన్సెప్ట్ వచ్చేసింది. మరి ఇక్కడ ఖచ్చితంగా కోణం 90 డిగ్రీలు ఉంటుంది. మరి ఇది ఒక ఎలా కనిపిస్తుంది అంటే ఇది ఒక త్రిభుజంలా కనిపిస్తుంది. ఆ ఒక త్రిభుజంలో ఒక కోణం 90 డిగ్రీలు అయితే లంబకోణ త్రిభుజం. లంబకోణ త్రిభుజం అంటే ట్రిప్లెట్స్ అంటే లంబకోణ త్రిభుజం. వచ్చిందా చాలా ఈజీ, రాకపోయిందా కష్టం. ముందు నేను డైరెక్ట్గా చెప్తాను చూడండి. ఇది లంబకోణ త్రిభుజం కదా, ఇది కొన్ని కర్ణం కనుక్కోవాలంటే కర్ణం అంటే ఇది కొన్ని కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. నీకు స్క్వేర్స్ వచ్చా ఈజీ, రాదా ఎవరేం చేయలేరు. చూడండి, డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 24 స్క్వేర్ 576, 32 స్క్వేర్ అంటే 1024, 1024 576 1600 అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1600, డి ఈజ్ ఈక్వల్ టు √1600 40. ఇలా చేయాలి. అందరూ మొత్తం అందరూ చేసే మెథడ్ ఇది, జనరల్ మెథడ్. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది వరస్ట్. మరి ఎలా చేయాలి? అప్లై పైథాగరస్ ట్రిప్లెట్. జాగ్రత్త చూడు, మరి ఇక్కడ 24 ఉంది, 3 యొక్క మల్టిపుల్. ఇక్కడ 32 ఉంది, 4 యొక్క మల్టిపుల్. అంటే మనకు త్రికాలలో 3, 4, 5 అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడండి జాగ్రత్తగా, 3ని ఎంతతో గుణిస్తే ఇక్కడ 24 ఉంది కదా, 24 వస్తుంది. 4ని సేమ్ నెంబర్ అవ్వాలి, ఎంతతో గుణిస్తే 32 వస్తుంది. ఇక్కడ 3ని ఖచ్చితంగా 8 చేత గుణిస్తే 24 వస్తుంది. 4ని ఖచ్చితంగా 8 చేత గుణిస్తే 32 వస్తుంది. గుణించు 5ని 8 చేత, 5 ఎందులో 40. అయిపోయింది ఆన్సర్ 40. ఎక్కడ ఉంది 40? వెరీ సింప్లెస్ట్ ప్రాబ్లం. కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలా చాలా ఈజీ, లేదంటే నీకు మహాసముద్రంలా కనిపిస్తుంది. వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో ఇవన్నీ కూడా మీకు మంచి ట్రిక్స్ మన క్లాసులో, మన ఆన్లైన్ యాప్లో చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం. బీజగణితానికి సంబంధించి ఘాతాలు పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అనే టాపిక్లో వెరీ సింపుల్. చూడండి ఒకసారి, ఈ మొత్తం వాల్యూ అంతా సింప్లిఫై చేయమంటున్నాడు. ఓకేనా? ఒకసారి మొత్తం రాస్తాను చూడండి. ఇది వాల్యూ 81 హోల్ టు ది పవర్ ఆఫ్ -1, 3 టు ది పవర్ ఆఫ్ -5, 3 టు ది పవర్ ఆఫ్ 9, 64 టు ది పవర్ ఆఫ్ 5 or 6 అండ్ క్యూబ్ రూట్ 3 హోల్ టు ది పవర్ ఆఫ్ 6. ఈ వాల్యూ చూద్దాం. చూడండి, మరి నేను ఇక్కడ 81 ఉంది కదా, ఇక్కడ బేస్ 3 ఉంది కాబట్టి నేను ఇక్కడ 3 వచ్చేలా రాసుకుంటాను. అంటే 3 పవర్ 4 -1, 3 పవర్ 5, 3 పవర్ 9. ఇదిగోండి, ఇక్కడ 64 ఉంది కదా, ఇక్కడ 6 ఉంది కాబట్టి మీకు తెలియాలి ఘాతాంకాలు. 2 పవర్ చూడండి, 2 రెళ్ళ 4, 4 రెళ్ళ 8, 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32, 32 రెళ్ళ 64. అంటే దీన్ని 2 పవర్ 6 అని రాయొచ్చు 64ని, ఎందుకంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి. అంటే 2 పవర్ 6 5/6. ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది కదా, ఈ క్యూబ్ రూట్ తీసేస్తే 3 పవర్ 1/3 వస్తుంది. పైన 6 ఉంది. చూడండి జాగ్రత్త. ఇది ఎలా ఉందంటే మళ్ళీ A4M హోల్ టు ద పవర్ ఆఫ్ n, A4mn అంటే 4 × -1, 3 పవర్ -1. ఇది 3 పవర్ -5, ఇక్కడ 359 కామన్. ఇది జాగ్రత్త చూడండి ఒకసారి. ఇది A4m × A4n, A4mn అంటే 6 × 5/6. అంటే ఈ 6 క్యాన్సిల్ అయిపోద్ది. లేదంటే 6×5 30, 30/6 చేసిన మీకు 5 వస్తుంది. అంటే 2 పవర్ 5 వస్తుంది ఇక్కడ. అర్థమైందా? మరలా 6×5 30/6 చేసిన పవర్లో 5 వస్తుంది. లేదంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి ఈ 6 క్యాన్సిల్ చేసేయండి, 2 పవర్ 5. మరి ఇది కూడా అంతే సేమ్. చూడండి ఒకసారి, 1 × 6 ఓకేనంటే 6/3. 6/3 అంటే 3 స్క్వేర్. A4m హోల్ టు ద పవర్ ఆఫ్ m, A4mn అంటే 1/3 × 6, 6/3. 6/3 అంటే స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, మళ్ళీ ఈ 3 పదాలు. ముందు ఈ 2 పదాలు చూడండి. A4m × A4n రూపంలో ఉంది, A4m + n. ప్లస్ అంటే ఇక మైనస్ కాబట్టి మైనస్ వస్తుంది. ఈ 2 యాడ్ చేసేస్తే 3 పవర్ -, వస్తుంది. ఇక్కడ ఏముందంటే ఇంకా మరలా 3 పవర్ 9 ఉంది. ఇక్కడ 2 పవర్ 5 × 3 స్క్వేర్. చూడండి మరలా A4m × A4n, A4m + n అంటే 3 పవర్ -9 + 9 × 2 పవర్ 5
ప్లస్ 3 స్క్వేర్. మరి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0, 3 4 0 ఇంటూ 2 4 5 ఇంటూ 3 స్క్వేర్. మరి 3 4 0 A4 0 అంటే 1 కదా, కాబట్టి 1 ఇంటూ 2 4 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఆన్సర్ 2 4 5 ఇంటూ 3 స్క్వేర్ వస్తుంది. ఎక్కడుంది? ఇదిగోండి 2 4 5 ఇంటూ 3 స్క్వేర్. అంటే ఘాతాలలో సింప్లిఫికేషన్ వెరీ క్లియర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఎస్ ఇంపార్టెంట్, ఇది కూడా బీజగణితం ఆల్జీబ్రాకి సంబంధించిన ప్రాబ్లమే మన టెక్స్ట్ బుక్లో కనిపించవు, బయట నుంచి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అదే మ్యాథమెటిక్స్, ఎస్జిటి మ్యాథమెటిక్స్ స్పెషాలిటీ. సో వెరీ ఈజీ, నెంబర్ ఆఫ్ మోడల్స్ చెప్పడం జరిగింది. చూడండి ఒకసారి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చి ఇదిగోండి ఎక్స్ పవర్ 4 అడిగాడు. మీకు ఎంత అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎక్స్ని వర్గం చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది, మరలా ఎక్స్ స్క్వేర్ని వర్గం చేస్తే ఎక్స్ పవర్ 4 వస్తుంది, అంటే 2 టైమ్స్ చేయాలి. కాబట్టి నేను ఇదిగోండి ఇరువైపులా వర్గం చేయగా ఇదిగోండి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అంటే ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. మరి ఇది మరలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఎక్స్ ఇంటూ 1/x ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ అంటే 9. చూడండి ఇక్కడ ఎక్స్ ఎక్స్ 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది, అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ +2 అటు వెళ్తే -2 అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ 7 వచ్చింది. కానీ మనకి ఇక్కడ x4 కావాలంటే మరలా స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయాలి. ఇది కూడా ఇక్కడ చేస్తాను చూడండి. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7, మరలా ఇరువైపులా వర్గం చేయగా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ స్క్వేర్ 7 స్క్వేర్. మరలా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే x to the power of 4, బి స్క్వేర్ అంటే 1 to the power of x power 4 ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్, ఇక్కడ 7 స్క్వేర్ అంటే 49. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ 1 టైం క్యాన్సిల్ అవుద్ది, అంటే దేర్4 ఎక్స్ స్క్వేర్ ఫార్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 49 అలానే ఉంటుంది, +2 వెళ్తే -2 అంటే 49 - 2 అంటే 47. ఎక్కడ ఉంది 47. చాలా స్పీడ్గా చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మీరు అంతా చేయని అవసరం లేదు, ఎగ్జామ్లో మీకు అర్థం కావాలి కాబట్టి చెప్పాను. ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఎక్స్ పవర్ 4 అవ్వాలంటే 2 సార్లు వర్గం చేయాలి. ఫస్ట్ ఎక్స్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్, మరలా ఎక్స్ స్క్వేర్ని స్క్వేర్ చేస్తే ఎక్స్ పవర్ 4. కాబట్టి ముందు దీన్ని చూడండి షార్ట్ కట్, దీని ముందు 3ని స్క్వేర్ చేయండి 9, మరి ఇందులో +2 ఉంటుంది కదా, ఆ +2 ఇటు వస్తే -2 7, మరలా 7 స్క్వేర్ చేయాలి సెకండ్ టైం 49, మరలా ఇందులో కూడా +2 ఉంటుంది ఫార్ములాలో, ఆ +2 ఇటు వస్తే -2, 49 9 - 2 47. నెక్స్ట్ ఎస్ ఇది కూడా బీజగణితమే. బీజగణితానికి సంబంధించి కారణాంక విభజన అనే టాపిక్. ఎస్ వెరీ సింపుల్. చూడండి సార్, 25x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 36y. చూడండి ఇది ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ 20 ఇది స్క్వేర్ నెంబరే, దీన్ని కూడా స్క్వేర్, ఇక్కడ 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు, ఇక్కడ x స్క్వేర్, కాబట్టి కలిపి 5x హోల్ స్క్వేర్. అదేవిధంగా ఇక్కడ 9y స్క్వేర్ ఇది స్క్వేర్ నెంబరే, కాబట్టి దీన్ని 3y హోల్ స్క్వేర్ అని రాస్తాను. ఇక్కడ మైనస్ కదా, ఇదిగోండి ఇది ఏ అంటే 5x, ఇది బి అంటే 3y, ఇక్కడ సరిపోవాలి -2ab రాయాలి. ఇదిగోండి 2 ఇంటూ ఏ అంటే 5x, బి అంటే 3y కరెక్ట్గా సరిపోవాలి, చెక్ చేయాలి. 5x హోల్ స్క్వేర్ 25x స్క్వేర్ సరిపోయింది, 3y హోల్ స్క్వేర్ 9y స్క్వేర్ సరిపోయింది, మైనస్ 2 5 10 10 3 30 x ఇంటూ y x సరిపోయింది. అంటే ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab రూపంలో ఉంది. అలా ఉంటే ఫార్ములా మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మరి ఇక్కడ ఏ అంటే 5x మైనస్ బి అంటే 3y హోల్ స్క్వేర్, అంటే 5x మైనస్ 3y హోల్ స్క్వేర్. ఎక్కడ ఉంది ఆన్సర్? ఇదిగోండి 5x మైనస్ 3y హోల్ స్క్వేర్. వెరీ సింపుల్. ఇది 5x ప్లస్ ప్లస్ కాదు మైనస్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఆన్సర్. ఎస్ లాస్ట్కి వచ్చింది చూడండి. వృత్తాకార బాట వైశాల్యం 1570 అంట సెంటీమీటర్ స్క్వేర్, లేదు చదరపు సెంటీమీటర్లు. మరియు దానికి బాహ్యవృత్త వ్యాసార్థం, అంటే బాహ్యవృత్తం అంటే R ఇచ్చేసాడు, అయినా వృత్తాకార బాట వెడల్పు ఎంత అని అడుగుతున్నాడు. జాగ్రత్త చూడండి, ఇది డయాగ్రామ్ అర్థమైతేనే చేయగలం, అది చేయలేం. ఇదిగోండి ఇది బాహ్యవృత్తం అనుకోండి, జస్ట్ ఇది అంత వృత్తం అనుకోండి, ఓకేనా. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్, వృత్త కేంద్రం.
ఇదిగోండి చూడండి, వృత్త కేంద్రం నుంచి వృత్తంపై ఏదైనా బిందువుని గుర్తిస్తే ఇదిగోండి ఈ దూరంని ఏమంటామంటే వ్యాసార్థం అంటాం. మరి ఇక్కడ కేంద్రం నుంచి బయట దాకా వచ్చింది కాబట్టి ఇది బాహ్య వృత్త వ్యాసార్థం. అంటే జాగ్రత్త చూడండి, ఇది క్యాపిటల్ ఆర్, ఇదిగోండి క్యాపిటల్ ఆర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాపిటల్ ఆర్, జాగ్రత్త చూడాలి. మరి ఇది క్యాపిటల్ ఆర్ అంటే మరి ఇక్కడ నుంచి ఇదిగోండి జాగ్రత్త ఈ పెన్తో గుర్తిస్తాను, ఇంక పెన్తో. ఇదిగోండి ఇది ఏంటంటే టిక్ చేస్తుంది ఇక్కడ నుంచి, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎస్, ఇది స్మాల్ ఆర్ అంటే అంతర్వృత్త వ్యాసార్థం. జాగ్రత్తగా ఈ మొత్తం లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. ఇక్కడ నుంచి జస్ట్ ఇదిగోండి ఈ సెకండ్ లోపల ఉన్న సర్కిల్ అంతర్వృత్తం ఎండ్ అయ్యే వరకు స్మాల్ ఆర్. కానీ వాడు బాట వెడల్పు అంటున్నాడు, అంతర్వృత్తం అడగట్లేదు. ఇదిగోండి బాట వెడల్పు ఇది చూడండి. ఈ వృత్త బాట వెడల్పు కావాలంటే జాగ్రత్త చూడండి, ఈ మొత్తం వృత్త బాట వెడల్పు కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అంటే చూడండి క్యాపిటల్ ఆర్ ఇది. చూడండి ఈ మొత్తం ఆ క్యాపిటల్ ఆర్లోంచి ఇదిగోండి ఈ స్మాల్ ఆర్ తీసేస్తే ఇదిగోండి ఖచ్చితంగా ఈ బాట వెడల్పు మధ్యలో వచ్చేస్తుంది అన్నమాట. మరలా ఈ మొత్తం చూడండి, ఈ మొత్తం స్మాల్ క్యాపిటల్ ఆర్ నుంచి ఈ స్మాల్ ఆర్ తీసేస్తే ఇదిగోండి ఈ పార్ట్ వచ్చేస్తుంది మనకి. అంటే ఈ పార్టే బాట వెడల్పు. అంటే బాట వెడల్పు మీకు ఎలా వస్తుందంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ అంటే బాహ్యవృత్త వ్యాసార్థము మైనస్ అంతర్వృత్త వ్యాసార్థము. మరి బాహ్యవృత్త వ్యాసార్థం ఇచ్చేసాడు, ఓకే. మరి నీకు ఇక్కడ తెలియాల్సింది ఏంటి, అంతర్వృత్త వ్యాసార్థం అంటే. మరి అవి రెండు డిఫరెన్స్ తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే నీకు ఇక్కడ కావాల్సింది స్మాల్ ఆర్ కావాలి. స్మాల్ ఆర్ ఎలా వస్తుంది, ఎస్ బాట వైశాల్యం. ఇదిగోండి వృత్తాకార బాట వైశాల్యం 5 ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్, ఇది వైశాల్యం. కానీ వైశాల్యం ఇచ్చేసారు కాబట్టి దానికి ఈక్వల్ చేద్దాం 1570. మరి చూడండి 5 అంటే ఇక్కడ 3.14 అని తీసుకోవచ్చు, ఎందుకంటే 22/7 అని తీసుకుంటే కట్ అవ్వదు 22/7 ఎక్కడ కూడా. కాబట్టి నేను ఇక్కడ 3.14 అని తీసుకుంటున్నాను. మరి క్యాపిటల్ ఆర్ అంటే బాహ్యవృత్త వ్యాసార్థం వాడు ఇచ్చేసాడు 30, కాబట్టి 30 స్క్వేర్. ఇది కనుక్కోవాలి ఆర్ స్క్వేర్ 1570. నాకు ఇక్కడ ఆర్ స్క్వేర్ కావాలి కాబట్టి 30 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఉంది. ఈ 1570 ఇలానే ఉంటుంది. చూడండి ఇది ఇంటూ ఇటు వస్తే డివిజన్ అవుతుంది, లేదంటే ఇది 3.14 ఈ ఫ్రాక్షన్ ఇది పాయింట్ రిమూవ్ చేసేస్తే 314/100. సో అటు వెళ్తే 100/314. అంటే ఇక్కడ నేను పాయింట్ రిమూవ్ చేస్తాను 3.1లో, అంటే ఇది 314/100, ఇటు వస్తే 100/314. మరి జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ 157 ఉంది, 314 ఉంది. ఎస్ 2 టైమ్స్ ఎగ్జాక్ట్లీ. 157 ఇంటూ 2, ఎస్ అంటే 150 టేబుల్ ఇందులో 10 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, మరలా 2 ఇందులో 5 టైమ్స్, అంటే 500. అంటే 30 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 100, 500. మనకు ఆర్ స్క్వేర్ కావాలి కాబట్టి దీన్ని అటువైపు తీసుకెళ్ళిపోవచ్చు, లేదంటే 30 స్క్వేర్ అంటే 900 మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 500. ఇక్కడ మైనస్ ఆర్ స్క్వేర్ అటువైపు తీసుకెళ్ళిపోతే ప్లస్ ఆర్ స్క్వేర్, దీన్ని ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుద్ది ఆర్ స్క్వేర్. అంటే 400 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మనకు ఆరు కావాలి కాబట్టి √400 అంటే 20. అంటే అంతర్వృత్త వ్యాసార్థం వచ్చేస్తుంది. ఈ బాహ్య ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 30, ఈ అంతర్వృత్త వ్యాసార్థం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10, ఇది మొత్తం 30, ఇది 20. ఈ 30లోంచి 20 తీసేస్తే ఇదిగోండి బాట వెడల్పు 10. సింపుల్. ఇదిగోండి క్యాపిటల్ ఆర్ 30, స్మాల్ ఆర్ ఫైండ్ అవుట్ చేస్తాం ఎంత, 20. అంటే 30లోంచి 20 తీసేస్తే 10 సెంటీమీటర్స్ ఎక్కడ, ఎస్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఇది అర్థమెటిక్ సంబంధించి ఇచ్చాడు, అర్థమెటిక్ ఓకేనా, భార వడ్డీకి సంబంధించి అందులో. సో అసలు 5600, టైం పీరియడ్ అంటే కాలం 4 సంవత్సరాలు, అమౌంట్ అంటే మొత్తం విలువ 7560 అయింది, వడ్డీ రేటు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత. సింపుల్ ఓకేనా. దీన్ని చూడండి ఒకసారి, మన యాప్లో చాలా క్లియర్గా అర్థమెటిక్లో బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, చక్రవడ్డీ, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడా ఒక్క ఫార్ములా కూడా ఉపయోగించకుండా బెస్ట్ షార్ట్ కట్స్ చెప్పాను ఓకేనా. సో ఇక్కడ 2 మెథడ్స్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ముందు అసలు ఇచ్చాడు, మొత్తం ఇచ్చాడు, అవునా. సో ముందు మనం ఏంటంటే వడ్డీ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎప్పుడు మొత్తంలోంచి అసలుని తీసేయాలి. అంటే 7560 నుంచి 5600 తీసేయండి. తీసేస్తే 56కి 14 కలిపితే 70, ఇది ఒక 560 అంటే 1960. ఎస్ ఇది ఇంట్రెస్ట్. చూడండి మన టెక్నిక్ ఇది ఏంటంటే ఇంట్రెస్ట్ 4 సంవత్సరాలకి కలిపి
చూడండి 4 సంవత్సరాలకి వడ్డీ ఎంత అంటే 1960. మరి 1 సంవత్సరానికి వడ్డీ అంటే 1960/4. చూడండి 4 4లో 16, 36 అంటే 9, 490. అంటే ఇది 1 సంవత్సరానికి వడ్డీ. చూడండి వితౌట్ ఫార్ములా చెప్తున్నాను, బెస్ట్ షార్ట్ కట్స్ ఇవి. అంటే 1 సంవత్సరం వడ్డీ ఇది. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఈ వడ్డీని ఎప్పుడూ కూడా మనం అసలులో కాలిక్యులేట్ చేయాలి. అసలు మరి పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100 అయిపోయింది, అంతే ప్రాబ్లం. వితౌట్ ఫార్ములా అంటే 1 సంవత్సరం, ఎందుకంటే మనకు వడ్డీ 1 సంవత్సరానికి లెక్కిస్తాం బారు వడ్డీలో. కాబట్టి 1 సంవత్సరం వడ్డీ వచ్చింది. ఈ వడ్డీ నుంచి పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మొత్తం అసలులో ఎంత శాతం. చూడండి ఒకసారి, 2 zeros 2 zeros క్యాన్సిల్. 490/56. సో చూడండి 7 టేబుల్ ఇందులో 8 టైం, 7 టేబుల్ ఇందులో 70 టైం. అంటే 70/8 అంటే 8 8 64, 64 ఇంకెంత మిగిలింది 64 అంటే 6/8. మరలా ఇందులో 2 టేబుల్ 3 టైం, ఇందులో 4 టైం. అంటే ఆన్సర్ 83/4%. సింపుల్, 83/4%. ఓకేనా. చూడండి ఇది నేను ఆప్షన్ రాయలేదు, తెలంగాణ టెట్లో ఇచ్చిన బిట్, లాస్ట్ బిట్ చూడండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 83/4%. అంటే ఒక్క ఫార్ములా కూడా ఉపయోగించారు. ఇటువంటి మెథడ్, చాలా మెథడ్స్ నేను చెప్పడం జరిగింది మన క్లాస్లో, చాలా మెథడ్స్ యాప్లో వితౌట్ ఫార్ములా. ముందు అసలు అర్థమెటిక్లో బారు వడ్డీ, చక్ర వడ్డీ, లాభశాతాల్లో ఫార్ములాలో గుర్తుపెట్టుకోలేము. అటువంటి నేను ఒక్క ఫార్ములా కూడా ఉపయోగించకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేసే విధంగా ఆన్సర్ చెప్పాను. ఒకవేళ మీరు ఫార్ములాలో చేయాలంటే ఎలా చేస్తారు? R = 100I/PT, ఇది ఫార్ములా. మరి ఆల్రెడీ ముందు వడ్డీ దేనికైనా సరే ముందు కనుక్కోవాలి. ఆల్రెడీ ఇక్కడ వడ్డీ కనుక్కున్నాం మనం, కాబట్టి ఇది అంతా చేయను. డైరెక్ట్గా ఎంత అంటే వడ్డీ 1960. మరి P అంటే అసలు 5600. మరి T అంటే 4 years. ఇక్కడ 20 క్యాన్సిల్, 20 క్యాన్సిల్. 14 టేబుల్ 4 టైమ్స్, ఇందులో 14 టేబుల్ 14 196 పక్కన 0. ఓకేనా. మరలా ఇక్కడ 40 ఉంది కాబట్టి 4 టేబుల్, ఇందులో 4 3 12, 5 35. అంటే 35/4 అంటే 4 8 32, ఇంకా 3 ఉంది, ఎస్ 3/4. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 83/4%. ఎస్. 2 మెథడ్స్ చెప్పాను, ఇది ఫార్ములా, ఇది వితౌట్ ఫార్ములా. చాలా ఈజీగా వితౌట్ ఫార్ములాస్ మనం అన్నీ కూడా చేస్తాం. ఎస్ చూడండి, టెట్ డిఎస్సికి సంబంధించి యాప్లో నేను ఆల్రెడీ మీరు గ్రూప్లో చూస్తున్నారు, యాప్లో మొత్తం ఎస్జిటి సిలబస్ మొట్టమొదటిసారిగా ఎవరో చెప్పని విధంగా 183 వీడియోస్ చెప్పాను. చూడండి, ఏ యాప్లో అయినా సరే 80 మించి లేవు ఎక్కడ కూడా. మ్యాథమెటిక్స్ యాప్లో ఎస్జిటి సిలబస్, మొత్తం ఎస్జిటి సిలబస్ 183 చేశాను వీడియోస్, 183. ఓకేనా. అదేవిధంగా జూన్ 15 నుంచి న్యూ టెక్స్ట్ బుక్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, 3rd to 6th. ఓకేనా. మొత్తం 1500 విలువైన ఈ మొత్తం కోర్సుని నేను మొత్తం 700 రూపాయలకే, అంటే హాఫ్ ఆఫ్ ది కాస్ట్, 700 రూపాయలకే మీకు జూన్ 20 వరకు ఇస్తున్నాను అవకాశం. ఓకేనా. జూన్ 20th లాస్ట్ డేట్ ఇన్ దిస్ ఆఫర్. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉపయోగించుకోండి. ఈ మొత్తం కోర్సే కాకుండా ఈ న్యూ టెక్స్ట్ బుక్ క్లాసులు కంప్లీట్ అయిన తర్వాత కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేయిస్తాను యాప్లో అండ్ పెయిడ్ గ్రూప్లో, కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉపయోగించుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ యాప్కి మీకు టెట్ అండ్ డిఎస్సి వాడు ఎప్పుడు నిర్వహిస్తే అప్పటి వరకు కూడా మీకు వ్యాలిడ్ ఇస్తాను. ఒకవేళ ఇప్పుడు టెట్ 1 జరుగుతుంది, నోటిఫికేషన్ ఇచ్చాడు, ఒకవేళ నెక్స్ట్ టెట్ 2 కూడా పెట్టచ్చు. అంటే టెట్ 1 టెట్ 2 అయిన తర్వాత డిఎస్సి, కాబట్టి ఇది కూడా లాంగ్ టైం అవ్వచ్చు. ఓకేనా. మొత్తం వరకు కూడా నేను వ్యాలిడ్ ఇస్తాను, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. ఇది నా ఫోన్ నెంబర్ 9398549599. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.